హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పానుగా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ కోసం ప్రతి వారం ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ వీడియో అప్లోడ్ చేస్తానని, అండ్ ఆల్సో లాస్ట్ 2 days బ్యాక్ ఒక స్ట్రాటజీ అప్లోడ్ చేశాను. అండ్ ఆల్సో ఈరోజు కూడా మీ ముందుకి ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ తీసుకురాబోతున్నాను. ఆ సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు, 5 minutes టైం ఫ్రేమ్లో. అది మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకైనా ఆర్ ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకైనా బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చాలా బెటర్గా హెల్ప్ చేస్తుంది. ఆల్ సెగ్మెంట్లో, బ్యాంక్ నిఫ్టీలో అయినా, నిఫ్టీలో అయినా, ఫ్యూచర్స్లో అయినా, కమోడిటీ ఏ సెగ్మెంట్లోనైనా మీరు ఆ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. సో అటువంటి స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు ఈ వీడియోలో తీసుకురాబోతున్నాను. ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో టిప్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి ఇక్కడ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్ సెగ్మెంట్లో బ్యాంక్ నిఫ్టీ, ఫ్యూచర్, స్టాక్ ఆప్షన్స్, ఇలా ఆల్ సెగ్మెంట్లో లైవ్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒక్కొక్కటి, డిస్క్రిప్షన్లో మీది ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకొని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీరు లైవ్ టిప్స్ పొందొచ్చు మా గ్రూప్లో యాడ్ అయ్యి. సో మంత్లీ డీటెయిల్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన సింపుల్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందామా? సో చూద్దాం. ఇది వచ్చేసరికి నా ఎల్ఐస్ బ్లూ అకౌంట్ ఫ్రెండ్స్. నేను నా ఎల్ఐస్ బ్లూలో అకౌంట్ లాగిన్ అయ్యాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను నిఫ్టీ యాడ్ చేసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేసుకున్నాను, 2 stocks ఎస్బీఐని యాడ్ చేసుకున్నాను, టాటా స్టీల్ యాడ్ చేసుకున్నాను. సో వీటి మీద ఇక్కడ వచ్చేసరికి సింపుల్. సో ఇప్పుడు మన నిఫ్టీ మీద చూద్దాం మన స్ట్రాటజీ. సో ఇక్కడ ఇది ఎన్లార్జ్ చేస్తున్నాను, స్మాల్గా ఓపెన్ అయింది. సో ఇది వచ్చేసరికి నేను నైట్ మోడ్లో పెట్టుకుంటున్నాను మనకు క్లియర్గా కనపడడానికి. ఇది సింపుల్ ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేసలేదు. ఇది సింపుల్ ప్లెయిన్ స్ట్రాటజీ. సో ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇండికేటర్ యాడ్ చేసి ఏం లేదు. సో మన స్ట్రాటజీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్. సో మీరు ఇదే మీకు ప్రతి ఇది ఎల్ఐస్ బ్లూ అకౌంట్ మీకు ప్రతి బ్రోకరేజ్ అకౌంట్లో ఉంటాయి. ఇవి సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సింపుల్ ఇండికేటరు మీది ఏంజిల్ బ్రోకింగ్ అయినా, ఆర్ మీరు అప్స్టాక్ అయినా, ఆర్ మీది ఎల్ఐస్ బ్లూ అయినా, మీరు జీరోదా అయినా, ఏ బ్రోకర్ అయినా ఈ ఇండికేటర్స్ మీకు ఉంటాయి. సో ఇండికేటర్స్ నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ చార్టు. ఫస్ట్ ఏం చేసుకుంటున్నాను స్టెప్ బై స్టెప్ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది సింపుల్. ఈ క్యాండిల్స్ వచ్చేసరికి సింపుల్ టైప్ ఉంది, సింపుల్ క్యాండిల్ టైప్. ఇది వచ్చేసరికి ఏకినాషి టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏకినాషి సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడీస్లోకి వెళ్ళి చూడండి స్టెప్ బై స్టెప్. మూవింగ్ యావరేజ్ 5 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ కలర్ వచ్చేసరికి ఎల్లో టైప్ పెట్టుకుంటాను. అండ్ టైప్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చేసరికి నేను ఎక్స్పోనెన్షియల్ పెట్టుకుంటాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఇది మూవింగ్ యావరేజ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒకసారి చూడండి, మూవింగ్ యావరేజ్ 14 వచ్చేసరికి ఇక్కడ సింపుల్. ఇక్కడ మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చేసరికి చాలా రకాలు ఉంటాయి. సింపుల్, ఎక్స్పోనెన్షియల్, టైమ్ సిరీస్, ట్రయాంగులర్, వేరియబుల్. ఇందులో వచ్చేసరికి వెయిటెడ్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ ఇవన్నీ వదిలేసి కింద వెయిటెడ్ 14 మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చేసరికి వెయిటెడ్ సెలెక్ట్ చేసుకోండి. సో వెయిటెడ్ సెలెక్ట్ చేసుకున్నాను, డన్. సో ఇదే ఫ్రెండ్స్, ఇదే ఇండికేటర్, ఏం లేదు. సింపుల్గా మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బెస్ట్ హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి 15. నేను 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూపెడతాను. 5 minutes టైం ఫ్రేమ్ తీసుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది, మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. సో నేను యాడ్ చేసింది మరొకసారి చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి క్యాండిల్ టైప్ వచ్చేసరికి హేకినాష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 తీసుకున్నాను. అండ్ ఇంకో మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ టైప్. ఈ టైప్లో వస్తుంది. మీరు ఈ టైప్లో వచ్చేసరికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ టైప్ తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఎల్లో, ఇది వచ్చేసరికి 5 మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ వచ్చేసరికి మనకి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ చూడండి, ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ క్రాస్ వచ్చేసి డౌన్ సైడ్ వెళ్తే
సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది ఎక్కడ క్రాస్ ఓవర్ చేసిందంటే అక్కడ సేల్ పొజిషన్. నిఫ్టీ చూడండి, ఇక్కడ నుంచి క్రాస్ ఓవర్ చేయండి, ఈ లెవెల్ నుంచి ఒక్కసారి పడిపోయి ఎక్కడికి 17,300. సింపుల్ 5 minutes టైం ఫ్రేమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందికి పడిపోయింది చూడండి. మళ్ళీ ఇది క్రాస్ ఓవర్, ఈ ఎల్లో లైన్ని ఈ 14 మూవింగ్ యావరేజ్, ఈ ఎల్లో 5 మూవింగ్ యావరేజ్, ఈ 14 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అప్ సైడ్ చేసింది. ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ ఎల్లో లైన్ కింద డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఈ రెడ్ లైన్ పై సైడ్ క్రాస్ ఓవర్. సో ఇలా అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే ఈ రెడ్ లైన్ని బై పొజిషన్ తీసుకోవాలి. డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే సెల్ పొజిషన్ తీసుకోవాలి. ఈ ఎల్లో లైన్, ఈ 5 మూవింగ్ యావరేజ్, ఈ 14 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేసి అప్ సైడ్ వెళ్తుంది, బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చాలా ప్లేస్లో ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది, డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే సేల్ పొజిషన్. సో చూడండి ఎంత క్లియర్గా మీకు నిఫ్టీ లైవ్ ఇది లాస్ట్ ఫ్రైడేదే చూపెడుతున్నాను. 5 minutes మూవింగ్ యావరేజ్ది. ఈ క్రాస్ ఓవర్ చేస్తే డౌన్ సైడ్, ఈ క్రాస్ ఓవర్ చేస్తే అప్ సైడ్. సో ఇది బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఇండికేటర్, చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ లైవ్ మార్కెట్లో కూడా చూశాను. ఇది సింపుల్గా మీరు కొత్త వాళ్ళైనా మార్కెట్లో కొత్తగా వచ్చిన చార్టింగ్ టెక్నికల్ అనాలిసిస్ చేయడం అర్థం కాకుండా మీరు సింపుల్గా ఇలా సింపుల్ చార్ట్ ఓపెన్ చేసుకొని మీరు చేయవలసింది ఒక్కొక్కటి. క్యాండిల్ టైప్ వచ్చేసరికి హేకినాష్ సెలెక్ట్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి నేను ఎలా చెప్పానో అలా యాక్ట్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. లైవ్ మార్కెట్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఇది వచ్చేసరికి నిఫ్టీలో చూపెట్టాను, నేను ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలా హెల్ప్ చేస్తుందో. సో డిస్ప్లే వచ్చేసరికి మీకు కనపడేటట్టు నైట్ మోడ్లో పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఈ ఇండికేటర్తో. సో ఇక్కడ చూడండి, ఈ రెడ్ లైన్, ఈ రెడ్ లైన్ అనేది మీకు తెలుసు కదా, చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఈ రెడ్ వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్ అండ్ 5 వచ్చేసరికి మీకు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ లైన్ క్రాస్ ఓవర్, ఈ 5 మూవింగ్ యావరేజ్, ఈ 14 మూవింగ్ యావరేజ్ని అంటే రెడ్ లైన్ క్రాస్ ఓవర్ డౌన్ సైడ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ సేల్ పొజిషన్ అంటే పుట్ కాల్ తీసుకోవాలి. ఈ లెవెల్లో 36,712 అంటే 36,600 ఆర్ 500 పుట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇట్లా క్రాస్ ఓవర్ చేసి అప్ సైడ్ వెళ్తే కాల్ ఆప్షన్. సో ఇక్కడ క్రాస్ ఓవర్ చేసి డౌన్ సైడ్ వెళ్ళిందిగా పుట్ ఆప్షన్, ఇట్లా క్రాస్ ఓవర్ చేసి అప్ సైడ్ వెళ్తే కాల్ ఆప్షన్. సో మీకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది 5 minutes టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 15 minutes అయినా పెట్టుకోవచ్చు, బట్ 5 minutes కూడా బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి 15 minutesలో కూడా చూడండి క్లియర్గా ఉంది. క్రాస్ ఓవర్ చేసిందా ఇక్కడ. సో ఇక్కడ క్రాస్ ఓవర్ చేస్తే డౌన్ సైడ్, ఎక్కడ క్రాస్ ఓవర్ కింది సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే సేల్ పొజిషను, అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేస్తే బై పొజిషన్, కింద సేల్ సైడ్. సో మీకు సింపుల్గా ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు, మీకు పర్ఫెక్ట్ ఇస్తుంది. 15 minutes అయినా పెట్టుకోండి, 5 minutes పెట్టుకుంటే మీకు బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఇండికేషన్ తొందరగా వస్తుంది. ఇంకో స్టాక్స్లో కూడా చూద్దాం. ఇక్కడ SBI ఉంది, టాటా స్టీల్ కూడా ఉంది. టాటా స్టీల్లో కూడా చూద్దాం. సో మీరు ఒకసారి లైవ్ మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. మీరు ఒక పేపర్ ట్రేడింగ్ లాగా ఒక పేపర్లో రాసుకొని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంప్లిమెంట్ చేసి లైవ్లో తర్వాత మీరు ట్రేడ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి 15 minutesలో చూద్దాం ఇది ఎలా పెర్ఫార్మెన్స్ చేసిందో. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది, డౌన్ సైడ్ సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో టాటా స్టీల్ ఎలా పడిపోయింది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 points. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది, అప్ సైడ్ బై పొజిషన్ తీసుకుందాం. సో ఇలా టాటా స్టీల్ చూసాం అండ్ ఆల్సో SBI కూడా చూద్దాం. సో ఇది బెస్ట్ ఇండికేటర్, సింపుల్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇటువంటి స్ట్రాటజీస్ మేము మీకోసం తెస్తూనే ఉంటాం. సో మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మేము ట్రై చేస్తూనే ఉంటాం ఆర్ మేము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం. ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ ఉంటే మేము ముందుకు తీసుకొస్తుంటాం. సో ఇక్కడ క్రాస్ అవుట్ చేసి అప్ సైడ్ వెళ్తే బై పొజిషన్. ఇక్కడ చూడండి SBI ఇక్కడ క్రాస్ అవుట్ డౌన్ సైడ్ చేసిందిగా సేల్ పొజిషన్. ఇక్కడ క్రాస్ అవుట్ చేస్తే అప్ పొజిషన్, సేల్ పొజిషన్. మీకు క్లియర్ ఇండికేషన్. క్రాస్ అవుట్ డౌన్ చేస్తే సేల్ పొజిషన్, ఇక్కడ క్రాస్ అవుట్ చేస్తే బై పొజిషన్. మీకు సింపుల్ పర్ఫెక్ట్ ఇండికేషన్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు తీసుకొచ్చిన ఇంకొక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి బెస్ట్ ఇంట్రాడే వీడియోస్ మేము
స్ట్రాటజీ వీడియోస్ మేము ప్రతి వారం తీసుకొస్తుంటాము. మేము ట్రై చేసి ఇంప్లిమెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తుంటాము. సో అవి మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీరు కూడా ఈ గ్రూప్లో యాడ్ అయ్యి లైవ్ టిప్స్ పొందాలంటే మీరు చేయవలసింది ఒకటి, డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అలాగ వచ్చేసరికి లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ ఛార్జెస్తో మీకు మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు చేసిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. ఇంకా మీకు దేని గురించి అయినా అడగదలుచుకున్నా, దేని గురించి అయినా మీకు డౌట్ ఉన్న ఈ స్ట్రాటజీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.